హాయ్ అండి. ఎంతో అదృష్టం చేసుకుంటేనే ఆడపిల్లలు పుడతారు అంటారు. అలా నేను కూడా చాలా రోజులు అనుకునేదాన్ని. ఈ మధ్య దాని గురించి కొంచెం చాలా కలవరపడుతున్నానండి. చాలా బాధపడుతున్నాను, భయపడుతున్నాను. ఇక మీదట ఆడపిల్లల్ని పెంచడం చాలా కష్టమేమో అనిపిస్తోంది. ఫోనుల్లో చూస్తుంటే అభం శుభం తెలియని చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు చేసి వాళ్ళని చంపేస్తున్నారు కూడాను. అందుకు వాళ్ళకి ఒక్క పిసరు మనస్సాక్షి కూడా లేదు. వాళ్ళు తిరిగి దొరికిపోతున్నారు కూడా. పోనీ దొరకట్లేదా? తప్పుల నుంచి వాళ్ళని వాళ్ళు దూరం అవుతున్నారా, తప్పించుకుంటున్నారా అంటే దొరికిపోతున్నారు. అయినా చేస్తున్నారు. చేసిన తప్పులే చేస్తున్నారు. ఎక్కడ వింటున్నా ఎందుకు సరైన శిక్షలు లేవనా, రుజువు సాక్ష్యాలు దొరకట్లేదనా, ఏ రకంగా ఆలోచించినా కానీ ఆ తప్పంతా ఎక్కడి నుంచి అంటే మీడియా అంటున్నారు. ఇంకా వాళ్ళు మద్యం అది తాగడం అంటున్నారు, డ్రగ్స్ వాడడం అంటున్నారు, గంజాయిలు మత్తు అంటున్నారు. ఇన్ని చేస్తున్నా కూడా వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు వాళ్ళకి సరైన శిక్షలు వేయట్లేదు? అదంతా ఒక పక్కన పెడితే మన పిల్లలు బలైపోతున్నప్పుడు మన పిల్లల్ని మనం కాపాడుకోవడం ఎలాగా, అది కూడా ఈ తల్లిదండ్రులు దృష్టి పెట్టట్లేదేమో అనిపిస్తోందండి. ఎందుకంటే వీళ్ళ నిర్లక్ష్యం చాలా చోట్ల వీళ్ళ నిర్లక్ష్యం ఎక్కువగా ఉంటుందండి. చీకటి పడ్డాక పిల్ల ఆడుకోవడానికి వెళ్తున్నాను అని మొన్న అంటే ఆ పిల్లని పంపిస్తే ఆ పిల్ల తిరిగి రాలేదు. తన క్లాస్మేట్సే, తన స్కూల్లో చదువుతున్న పిల్లలే, వాళ్ళు కూడా 6-7 క్లాస్ పిల్లలే. ఆ పిల్లని తీసుకెళ్ళి ఆ పిల్లని నానా హింసలు పెట్టి, బాధ పెట్టి, ఆఖరికి చంపి చెరువులో పడేశారు. ఈ న్యూస్ చదివిన దగ్గర నుంచి నేను మనసులో చాలా బాధపడిపోతున్నానండి. ఎందుకంటే నాకు ఆడపిల్లలు లేనందుకు అమ్మయ్య అదృష్టవంతురాలనే అనుకుంటున్నాను ఇప్పుడు. కానీ నాకైతే 2 మనవరాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా వాళ్ళలాంటి పిల్లలే కదా ఈ పాడైపోయి చనిపోతున్న ఈ పిల్లలు కూడా. చాలా బాధ అనిపిస్తుంది తలుచుకుంటూ ఉంటే. అయ్యో ఏంటి ఇప్పుడు వీళ్ళని ఎలా కాపాడాలి? ఆడపిల్లల్ని వాళ్ళకి తగినంత ఫ్రీడమ్ ఇవ్వకుండా ఉండలేము, చదివించకుండా ఉండలేము, తోటి పిల్లలతో ఆడుకొని ఇవ్వకుండా ఇంట్లో బంధించలేము. అలాగని వాళ్ళ వెనకాలే తిరిగి వాళ్ళని కాపాడలేము. మరి దీనికి సొల్యూషన్ ఏంటండి? నాకేం అర్థం కావట్లేదు. అయితే ఇలాంటివన్నీ ఆలోచించి ఇలాంటివన్నీ ఎన్నో మనసులో పెట్టుకొని బాధపడడం వల్లే నాకు చాలా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. తెలిసినా కూడా నేనేం చేయలేకపోతున్నాను. మరి ఏం చేయగలను చెప్పండి? ఇప్పుడు ఈ ఆడపిల్లల్ని ఎలా కాపాడాలి? కొంచెం తల్లిదండ్రులే కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుని, ఎందుకంటే ఆ చేసిన మగపిల్లలు ఎలా పోయినా వాళ్ళకి పర్వాలేదు అనుకున్న సంస్కారహీనులే ఆ పిల్లల్ని పెంచినది. అందుకని వాళ్ళకేం పర్లేదు. ఆ పిల్లలు 10 మంది పిల్లలు ఉంటారు. ఒకడు ఉంటే ఏంటి, పోతే ఏంటి, జైల్లో ఉంటే ఏంటి, వాడిని ఎన్కౌంటర్ చేసి చంపేస్తే ఏంటి, వాళ్ళకేం ప్రాబ్లం లేదు. అలా పెంచుతారు పిల్లలు. ఉంటే ఉంటారు, పోతే పోతారు, ఉంటే పెడదాం లేకపోతే లేదు, అలా ఉన్నారు. కానీ మన ఒక్కగానొక్క ఆడపిల్లలు ఏవైనా వాళ్ళకి ఇబ్బందులు జరిగితే ఆ ఊహే భరించలేం. నేనే భరించలేకపోతే కన్న తల్లిదండ్రులు ఎలా భరిస్తారు చెప్పండి? దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడా నాకేం అర్థం కావట్లేదు.